ప్రపంచాన్ని లోయలో ఉన్న జాంబీస్ నుంచి కాపాడడానికి అపాయింట్ అయిన హైలీ ప్రొఫెషనల్ స్నైపర్స్ అదే లోయలో పడిపోతే వాళ్ళ జాంబీస్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు, ప్రపంచాన్ని కాపాడారా లేదా? ఈరోజు మనం చూడబోతున్న మూవీ పేరు ది గార్గ్. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. దట్టమైన అడవిలో డ్రాసా అకస్మాత్తుగా మేల్కొంటుంది. రన్వే పైన విమానం శబ్దం విని ఆమె త్వరగా తన గన్ని పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. విమానం ల్యాండ్ అయ్యి ఒక వ్యక్తి అందులోంచి దిగగానే డ్రాసా జాగ్రత్తగా గురిపెట్టి ఒకే షాట్తో అతన్ని చంపేస్తుంది. మరోవైపు ఎక్స్ మెరైన్ ఆఫీసర్ లెవై కైన్ ఒక పీడకల నుంచి మేల్కొంటాడు. తన మైండ్ని క్లియర్ చేసుకోవడానికి బీచ్కి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే అతనికి ఒక మిషన్ కోసం మెరైన్ కార్ప్స్కి తిరిగి రావాలని ఎమర్జెన్సీ మెసేజ్ వస్తుంది. అయితే లివైకి ఈ మెసేజ్ ఏజెంట్ బార్తలోమియో నుంచి వస్తుంది. బార్తలోమియో లెవైని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అతను ఒక అద్భుతమైన స్నైపర్. దానికి తోడు అతనికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. సెప్టెంబర్. లీవై అనస్థిషియా కారణంగా నెమ్మదిగా మేల్కొంటాడు. విమాన శబ్దాల మధ్యలో తన పక్కనున్న ఏజెంట్ని మనం ఎక్కడున్నామని అడుగుతాడు. దానికి ఆ సైనికుడు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల అవన్నీ నీకు చెప్పలేము, కానీ ఇది ఒక నో ఫ్లై జోన్, ఇక్కడి నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలని లివైని అక్కడే దించేస్తారు. పారాషూట్ సాయంతో లెవై కిందికి దిగుతాడు. అక్కడి నుంచి కాలినడక ప్రయాణం చేసి ఒక పెద్ద లోయ అంచున జేడీ అనే సైనికుడిని కలుస్తాడు. మరోపక్క డ్రాసా తన తల్లి చనిపోయిన రోజున తన తండ్రిని శ్మశాన వాటికలో సందర్శిస్తుంది. తన తండ్రితో తాను ఒక మిషన్ పైన వెళ్తున్నానని చెబుతుంది. అయితే ఆమె తండ్రి అప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్నాడు. లివై జేడీని రీప్లేస్ చేయడానికి వచ్చాడు. జేడీ లివైతో తాను సంవత్సరం పాటు ఉంటున్న ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళున్న టవర్ పేరు ఈస్ట్ టవర్. దీనికి మరోవైపు వెస్ట్ టవర్ ఉంది. అయితే వీళ్ళు వెస్ట్ టవర్ని కాంటాక్ట్ అవ్వడం కానీ వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ నిషేధం. ఒకవేళ ఈస్ట్ టవర్ నుంచి వెస్ట్ టవర్కి వెళ్ళాలన్నా అది అసాధ్యం, ఎందుకంటే దారి మొత్తం ల్యాండ్ మైన్స్తో కవర్ అయి ఉంది. లివై జేడీతో అసలు ఈ ప్లేస్ ఏంటి, మనం ఇక్కడ ఎందుకు గార్డ్ చేస్తున్నాం అని అడుగుతాడు. దానికి జేడీ అతనికి తెలిసినంత వరకు ఇది ఒక నరకానికి దారి, మన పని అందులో ఉన్న రాక్షసుల్ని బయటికి రాకుండా చూసుకోవడం మాత్రమే అని అంటాడు. ఇది విన్న లివై నమ్మకం లేనట్టు చూస్తాడు. జేడీ ఒక గ్రెనేడ్ తీసి లోయలోకి వేస్తాడు. గ్రెనేడ్ పేలగానే లోయ మొత్తం రాక్షసుల భయంకరమైన అరుపులతో ప్రతిధ్వనిస్తుంది. నెక్స్ట్ డే జేడీ లివైతో ప్రతి 30 రోజులకు ఒకసారి బేస్ నుంచి ఒక రేడియో కాల్ వస్తుంది. అది తప్ప ప్రపంచంతో ఏ కమ్యూనికేషన్ ఉండదు, మన పని లోయ నుంచి ఏది బయటికి రాకుండా చూసుకోవడం మాత్రమే అని చెప్పి వెళ్ళిపోతాడు. జేడీ ఒక ప్రదేశానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్కి ఒక సంకేతాన్ని పంపుతాడు. హెలికాప్టర్ జేడీని పైకి లిఫ్ట్ చేసి తన ఐడి అడుగుతారు. జేడీ ఐడి చెప్పిన వెంటనే అతన్ని చంపేస్తారు. అక్టోబర్. లివై తన రొటీన్కి బాగా అలవాటు పడిపోయాడు. ఏరియా మొత్తం చక్కర్లు కొట్టడం, మాంసం కోసం వేటాడడం, సోలార్ జనరేటర్ని రన్ చేయడం, వర్షం నీటిని కలెక్ట్ చేయడం, కూరగాయలు పండించడం, ప్రతి 30 రోజులకు ఒకసారి బేస్కి రిపోర్ట్ చేయడం. ఒకరోజు లీవై వెస్ట్ టవర్లో మూమెంట్ని గమనించి తన బైనాకులర్తో అటువైపు చూస్తాడు. అయితే అతను ఒక అందమైన అమ్మాయి చెట్టు నరకడాన్ని గమనిస్తాడు. అది ఎవరూ కాదు, డ్రాసా. నవంబర్. ఈరోజు డ్రాసా పుట్టినరోజు. ఏదైనా వెరైటీగా చేయాలని గాలిలోకి ఒక బుల్లెట్ కాల్చి ఒక బోర్డు పట్టుకొని లివైని తన పేరు అడుగుతుంది. దానికి లివై మనం ఒకరినొకరు కాంటాక్ట్ అవ్వకూడదని బోర్డుపై రాసి చూయిస్తాడు. దానికి డ్రాసా తన పేరు బోర్డు పైన రాసి ఈరోజు తన బర్త్డే అని తనకు తోచినట్టు చేస్తానని చెబుతుంది. లివై తన బోర్డు పైన తన పేరు రాసి బర్త్డే విష్ చేసి ఆమె ధైర్యానికి నవ్వుకుంటాడు. తర్వాత డ్రాసా మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్స్ చేస్తూ తనను జాయిన్ అవ్వమని అడుగుతుంది. దానికి లివై తను ఒక బ్యాడ్ డాన్సర్ అని కానీ ఒక గుడ్ స్నైపర్ అని చెబుతాడు. దానికి డ్రాసా తన బాటిల్ని కాల్చమని అడుగుతుంది. దానికి తాను ఒప్పుకోడు. అప్పుడు డ్రాసా తన గన్తో లివై వైపు కాలుస్తుంది. ఇలా ఇద్దరు సరదాగా ఉన్నప్పుడు డ్రాసా లోయ గూడను చూడమని లివైకి సిగ్నల్ చేస్తుంది. అప్పుడు లోయ నుంచి జాంబీ టైప్ భయంకరమైన జీవులు టవర్ వైపు రావడానికి ప్రయత్నిస్తాయి. లివై వాటిని కాలుస్తాడు. డ్రాసా కూడా తన మెషిన్ గన్తో కాలుస్తుంది. కొన్ని నిమిషాల్లో అన్నింటినీ కాల్చిపారేస్తారు. ప్రమాదం ముగిసింది అనుకుంటారు. అయితే ఒక భయంకరమైన రాక్షసుడు డ్రాసా టవర్ పైకి ఎక్కుతాడు. ఆమె త్వరగా దాన్ని చాలాసార్లు కాల్చి తన కాలితో దాన్ని తన్ని కింద పడేస్తుంది. అకస్మాత్తుగా మరిన్ని రాక్షసులు డ్రాసా వైపు ఎక్కడం ప్రారంభిస్తాయి. ఇద్దరు సైనిక చర్యలు చేపడతారు. అప్పుడే ఒక మైన్ పేలి డ్రాసా భుజానికి కుచ్చుకుంటుంది. డ్రాసా నొప్పితో ఉన్నప్పటికీ బలంగా ఉంటుంది. అకస్మాత్తుగా జాంబీస్ రెండు వైపుల నుంచి ఒకేసారి అటాక్ చేయడం ప్రారంభిస్తాయి. ఇద్దరు తమ మెషిన్ గన్స్తో వాటిని కాల్చేస్తారు. నెక్స్ట్ డే డ్రాసా తన గాయాన్ని చూసుకోవడం లివై గమనిస్తాడు. దానికి డ్రాసా నవ్వుతూ బెస్ట్ బర్త్డే ఎవర్ అన్న బోర్డుని చూపిస్తుంది. తర్వాత లివై పేలిన మైన్స్ని కొత్త వాటితో రీప్లేస్ చేసి రిపేర్ చేస్తాడు. డిసెంబర్. లివై మరియు డ్రాసా ఒకరికొకరు బాగా దగ్గరైపోయారు. వాళ్ళ బంధం బాగా స్ట్రాంగ్ అయింది. ఫిబ్రవరి. లివై డ్రాసా ఏడవడం గమనిస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఈరోజు తన పేరెంట్స్ మ్యారేజ్ డే, ఎవరైనా తనతో ఉంటే బాగుండేది అని చెబుతుంది. లివై తన దగ్గర ఉన్న వెపన్స్తో ఒక రాకెట్ యూజ్ చేసి వెస్ట్ టవర్ వైపు విసురుతాడు. అది సరిగ్గా చెట్టుపైన ల్యాండ్ అవుతుంది. డ్రాసా దాన్ని చెట్టుకు బలంగా కట్టేస్తుంది. దాని సాయంతో లివై డ్రాసా వైపు చేరుకుంటాడు.
లివై తాను తెచ్చిన ఫ్లవర్ బుకేను డ్రాసాకు అందజేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు బాగా దగ్గరైపోతారు. ఉదయం తన టవర్ వైపు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక జాంబీ వల్ల మైన్ పేలి తాడు తెగి లోయలో పడిపోతాడు. డ్రాసా ఇది చూసి తన వెపన్స్ పారాషూట్ తీసుకుని లోయలోకి దూకేస్తుంది. నదిలోకి దిగుతుంది. అయితే తన పారాషూట్ ఒక రాయికి తట్టుకుంటుంది. తర్వాత ఆమె తనను తాను విడిపించుకుంటుంది. ఇంతలో లీవై ఊడల చెట్టుకు తట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అప్పుడే ఒక కొమ్మ కదలడం ప్రారంభమవుతుంది. అయితే అది చెట్టు కాదు, ఒక రాక్షసుడు. దాన్ని తన గన్తో కాల్చి కింద పడతాడు. అప్పుడే డ్రాసా అక్కడికి వస్తుంది. రాక్షసుడిని కాల్చి లీవైని కాపాడుతుంది. అయితే ఇందాక నదిలో పడ్డప్పుడు తమని పైకి తీసుకెళ్లి ఒక పరికరం నీటిలో పడిపోతుంది. వాళ్ళు ఇప్పుడు కిందే చిక్కుకున్నారు. లీవై జాంబీ వేసుకున్న షర్ట్ని గమనిస్తాడు. అది 1940 వరల్డ్ వార్ II అప్పటి ఆర్మీ యూనిఫామ్. చివరికి లీవై డ్రాసా ఒక పాడుబడిన సిటీకి చేరుకుంటారు. అక్కడున్న చర్చిలోకి వెళ్తారు. అక్కడ కుళ్ళిపోయిన అస్థిపంజరాలుంటాయి. వాటి నుండి సైనైడ్ వాసన వస్తుంటుంది. అంటే వాళ్ళు సైనైడ్తో సూసైడ్ చేసుకొని చనిపోయారని అర్థమవుతుంది. వాళ్ళ అస్థిపంజరాలు ఎవరివి అని ఆలోచిస్తుండగా పైనుండి ఒక శబ్దం వస్తుంది. డ్రాసా సమయానికి పైకి చూస్తుంది. ఒక పెద్ద స్పైడర్ ఆమె పైకి దూకుతుంది. దాని నుండి తప్పించుకుంటుంది. అప్పుడు అన్ని వైపుల నుండి వారిని స్పైడర్స్ అటాక్ చేస్తాయి. చర్చ్ నుండి పారిపోదామని చూస్తే అక్కడికి జాంబీస్ వస్తాయి. అక్కడి నుండి పారిపోవడానికి డ్రాసా చర్చిలో ఒక గ్రెనేడ్ పేల్చి ఒక రంధ్రం చేస్తుంది. డ్రాసా మరియు లీవై ఆ రంధ్రం గుండా పారిపోతారు. చర్చ్ నుంచి పారిపోయిన వాళ్ళు ఒక సైన్స్ ల్యాబ్ని కనుక్కుంటారు. అందులో ఒక రికార్డెడ్ వీడియో దొరుకుతుంది. జనరేటర్ సాయంతో దాన్ని ప్లే చేస్తారు. వీడియోలో ఒక సైంటిస్ట్ 1946లో వరల్డ్ వార్ తర్వాత అమెరికా మరియు రష్యా కలిసి ఈ గార్గ్ అనే ప్రదేశాన్ని సృష్టిస్తారు. ఇక్కడ అటామిక్ బాంబ్ ప్రయోగం తర్వాత వాళ్ళు దానికంటే భయంకరమైన ఒక బయో వెపన్, ఒక రసాయనాన్ని కనుక్కుంటారు. అయితే ఎర్త్క్వేక్ కారణంగా ఆ రసాయనం లీక్ అయ్యి గార్గ్ అంతటా వ్యాపిస్తుంది. ఈ రసాయనానికి కాంటాక్ట్లో రావడం వల్ల చెట్లు మరియు జంతువుల DNA హ్యూమన్ DNAతో కలిసిపోతుంది. దాని కారణంగానే మనుషులు జాంబీలాగా మారిపోతున్నారు అని తాను తన కడుపులో నుంచి వస్తున్న చెట్టు కొమ్మల్ని చూపిస్తుంది. ఆ తర్వాత వారికి ఆ ప్రదేశాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కావాల్సిన అణుబాంబు అక్కడే ఉందని తెలుస్తుంది. కానీ వాళ్ళని పంపించిన ఏజెంట్స్ ఆ ప్రదేశాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్టడీ చేయాలనుకుంటున్నారు. వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు మరియు కెమికల్ లీక్ అయిన ప్రదేశానికి చేరుకుంటారు. ఆ ప్రాంతమంతా మందంగా వికారంగా ఉన్న జిగురు ఆకారాలతో నిండి ఉంటుంది. అక్కడ డ్రాసా అనుకోకుండా జిగురుని కాలుతో తొక్కుతుంది. అప్పుడే అందులో ఉన్న శరీరాలు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. లీవై కత్తితో ఆ ఆకారాలను నరికి ఆమెను విడిపిస్తాడు. గ్రెనేడ్ వేసి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక గెరాజీలో దాగి ఉన్న మిలిటరీ జీప్లను కనుక్కుంటారు. వాటి ఇంజన్లను సరిచేసి జీపుకి తాడుని అటాచ్ చేసి లోయ నుంచి పైకి వెళ్ళడం మొదలు పెడతారు. అప్పుడే జాంబీస్ వారిని ఫాలో అవడం జరుగుతుంది. డ్రాసా జీప్ డ్రైవ్ చేస్తుంది. లీవై గన్స్తో జాంబీస్ని కాలుస్తాడు. చివరికి జీప్లో ఉన్న గ్యాస్ ట్యాంకును పొడిచి మంటను వెలిగిస్తాడు. దానివల్ల భారీ ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు సేఫ్గా ఈస్ట్ టవర్ చేరుకుంటారు. ఈస్ట్ టవర్ చేరుకున్న తర్వాత వాళ్ళు ఎలాగైనా లోయలో ఉన్న నగరాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటారు. కానీ దానికంటే ముందు 5 days క్వారంటైన్లో ఉందామనుకుంటారు, జస్ట్ టు బి సేఫ్. రేడియో చెకింగ్ సమయంలో బార్తలోమ్యూ లీవైకి కాల్ చేసి లోయలోకి వెళ్ళావా అని అడుగుతుంది. దానికి లీవై లేదు అని చెబుతాడు. అయితే వెస్ట్ టవర్ పర్సన్ వెళ్ళి ఉంటాడు, అతన్ని చంపేయి అని ఆర్డర్ ఇస్తుంది. దానికి లీవై ఓకే అంటాడు. కానీ బార్తలోమ్యూకి తెలుసు డ్రాసా మరియు లీవై కలిసి కిందికి వెళ్ళిన సంగతి. వాళ్ళిద్దరిని చంపడానికి హెలికాప్టర్ వేసుకుని ఈస్ట్ టవర్కి వస్తుంది. అయితే వాళ్ళు అప్పటికే స్నైపర్ గన్స్ తీసుకుని దూరంగా వెళ్ళి రెడీగా ఉంటారు. లివై మరియు డ్రాసా స్నైపర్ గన్స్తో టవర్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేస్తారు. దాంతో అటామిక్ బాంబ్ యాక్టివేట్ అయిపోతుంది. బార్తలోమ్యూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ హెలికాప్టర్ పేలి చనిపోతుంది. బాంబ్ ఇంటెన్సిటీకి లివై నీటిలో పడిపోతాడు. కానీ వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఫ్రాన్స్లో కలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ మేనియా. ఈ మూవీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.